మనం ఈ రికార్డ్ అనేది నెహ్రూని దాటి ఇందిరాగాంధీని దాటి మోదీ బ్రేక్ చేసినారు. నిజానికి 3498 ఇన్ని రోజులు ఒక ప్రధానిగా ఇంత సుదీర్ఘ కాలంగా పాలించడం ఒక రికార్డ్ అయితే, ఈ రికార్డ్ మళ్ళీ ఎన్ని ఏళ్ళకి బ్రేక్ అవుతుంది అనుకుంటున్నారు మీరు? మీకు ఈ క్వశ్చన్ కి ఒకటే ఆన్సర్ ఏంటంటే, నరేంద్ర మోదీ లాంటి వ్యక్తి ఇంకొకరు ఉన్నారని మీరు అనుకుంటున్నారు ఈ భూమి మీద? లేరంటే. సో ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అన్నట్టుగా ప్రజలను ఉద్ధరించడం కోసం అప్పుడప్పుడు ఋషులు, మునులు, దేవతలు ఒక్కొక్క వ్యక్తుల్ని పంపిస్తారు అనమాట. అట్లా ఈ తరానికి 20th సెంచరీకి నరేంద్ర మోదీ ఈజ్ వన్ ఆఫ్ దట్ పర్సన్. కాబట్టి మోదీ రికార్డ్ ని బ్రేక్ చేయడము అనేది మనమైతే మన జీవిత కాలంలో మనం చూడము. ఓకే, ఇప్పుడు మునుపటి ఇద్దరు ప్రధానులతో పోలిస్తే కంపేర్ చేసి చెప్పండి నాకు, ఏంటి తేడా ప్రస్ఫుటంగా? ఎందుకంటే నెహ్రూ గారు సుదీర్ఘ కాలంగా ఇండిపెండెన్స్ టైంలో పాలించినారు. ఇప్పుడు ఈ 12 ఏళ్ల కాలం ప్రధాని మోదీ పాలిస్తున్నారు. ఇద్దరి పాలనలో లేకపోతే విధానాల్లో మీకు ప్రస్ఫుటంగా కనిపిస్తున్న తేడా అంటే ఏంటి? వెరీ ఫస్ట్ థింగ్, నెహ్రూ ఇస్ నాట్ అన్ ఎలెక్టెడ్ ప్రైమ్ మినిస్టర్, హీ ఈస్ ఎ సెలెక్టెడ్ ప్రైమ్ మినిస్టర్. 1947 లో ప్రైమ్ మినిస్టర్ గా ఆయనను సెలెక్ట్ చేసుకున్నారు. ఎట్లా? మొత్తం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ అంతా కూడా పటేల్ గారిని ఎలెక్ట్ చేసుకుంటే ఆయనను పక్కన పెట్టి వీటో పవర్ తోని నెహ్రూని సెలెక్ట్ చేసుకున్నారు. సో హీఈస్ నాట్ అ ప్రైమ్ మినిస్టర్ హూ ఇస్ పీపుల్స్ ప్రైమ్ మినిస్టర్. తర్వాత మనకి ఎలక్షన్స్ వచ్చిన తర్వాత ఆయన ప్రైమ్ మినిస్టర్ అయినా కూడా అప్పుడు అపోజిషన్ పార్టీ లేదు దేశంలో. సో నెహ్రూతోని యూ షుడ్ నెవర్ కంపేర్ మోదీజీ. మోదీ ఈజ్ బియాండ్ ఎనీ అదర్ పొలిటీషియన్స్. అపోజిషన్ పార్టీ లేదు, ఎవరితో ఫైట్ చేసిండు నెహ్రూ చెప్పండి? ఓకే, అక్కడ ఒక పార్టీకి సో కాల్డ్ కాంగ్రెస్ కి అప్పుడు కూడా స్కామ్ డ్రెస్లలో అప్పుడు బ్రిటిష్ బూట్ లిక్కింగ్ ఉన్న కాంగ్రెస్ పార్టీ, నెహ్రూ తప్ప ఇంకా క్యాండిడేట్ లేరు వాళ్ళు. నెహ్రూ కాంగ్రెస్ తప్ప ఇంకొక పొలిటికల్ పార్టీ లేదు. ఇప్పుడు 2 పొలిటికల్ పార్టీస్ ఉంది, ఈయన మా పిఎం క్యాండిడేట్, ఈయన మా పిఎం క్యాండిడేట్ అని చెప్పినప్పుడు ఇద్దరిలో చూస్ చేసుకుంటే దాన్ని ఎలక్షన్ అంటారు. అక్కడ ఏముందని? సో నెహ్రూ ఈజ్ నాట్ ఎట్ ఆల్ కంపేరబుల్ విత్ మోదీ. మోదీ ఈజ్ బియాండ్ ఆల్ ద పొలిటీషియన్స్. నెక్స్ట్ వచ్చిన ప్రైమ్ మినిస్టర్స్ గరీబీ హటావో అనే నినాదంతో వచ్చింది. మీరు చూస్తే ఇందిరా కావచ్చు, అది కన్స్ట్రక్టివ్ డెవలప్మెంటల్ పాలిటిక్స్ కిందికి రావు. కాబట్టి ఆమె కూడా ఇన్కంపారబుల్ విత్ నరేంద్ర మోదీ. నెక్స్ట్ లాంగ్ గా ఉన్నది మన్మోహన్ సింగ్ గారు. మన్మోహన్ సింగ్ గారిని ఇంటర్నేషనల్ మీడియానే పపెట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇటలీ అని చెప్పారు. ఇటాలియన్ లేడీ అంటే ఇట్లాంటి నేరేటివ్స్ వచ్చినాయి. మోదీ విషయంగా ఇట్లాంటి నేరేటివ్స్ వచ్చినాయి. ఒక భయంకరమైన జాతీయవాది, దేశం కోసం ఏమైనా చేస్తాడు, వ్యక్తిగత జీవితాన్ని లేకున్నా కూడా దేశం కోసం నిలబడుతున్నాడు. ఎక్కడైనా ఏదైనా ప్రోగ్రామ్స్కి వెళ్ళి మొత్తం ఇంటర్నేషనల్ ప్రైమ్ మినిస్టర్స్ వాళ్ళందరూ ఉన్నప్పుడు వాళ్ళందరితో చీర్స్ చేస్తాడు, కానీ ఆ వైన్ ని అక్కడే కింద దించేసి తన బుక్ పట్టుకొని తను వచ్చేస్తాడు. అంటే ఒక నియమ నిబద్ధతలతోని జీవితాన్ని, నిష్టలతోని జీవితాన్ని గడుపుతూ దేశం కోసం జీవిస్తున్న వ్యక్తి మోదీ. కాబట్టి డెవలప్మెంట్ విషయంలో కూడా మీరు చూస్తే ఈ 12 years లో డబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ భారతదేశం. ఒక 3 హైలైట్ పాయింట్స్ అంటే ఏం చెప్తారు మేడం మోదీ పాలసీస్ లో? ఫస్ట్ థింగ్, నార్త్ ఈస్ట్ ని కనెక్టివిటీ చేసింది భారతదేశానికి. అది అట్లనే ఉంటే కాంగ్రెస్ నార్త్ ఈస్ట్ ని ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ లాగా నార్త్ ఈస్ట్ కూడా విడిపోయేది. అదొక డేంజరస్ సైన్. దాన్ని మోదీ క్లియర్ చేసి ఆర్టికల్ 370 కశ్మీర్ ని చిన్నపాటి గాజా లాగా తయారు చేయాలని కాంగ్రెస్ విదేశీ శక్తులు ప్రయత్నం చేస్తుంటే నరేంద్ర మోదీ దాన్ని మొత్తం క్లియర్ చేసి అక్కడ పీస్ఫుల్ సోషల్ లైఫ్ అట్ ద సేమ్ టైం విజిటింగ్ ప్లేస్ కూడా చేయగలరు. 3, ఇప్పటి వరకు ఇండియన్ ఆర్మీ ఎన్నో ఫైట్స్ చేసింది మన ఎనిమీ కంట్రీస్ తో, బట్ ఆపరేషన్ సింధూర్ అనేది వాటన్నిటికీ ల్యాండ్ మార్క్ గా నిలబడ్డది, అంటే జమ్ ఆఫ్ ద క్రోన్. అయితే ఈ ఆపరేషన్ సింధూర్ ఇంత సక్సెస్ అవ్వడానికి మోదీ ఆర్మీకి ఇచ్చిన మోరల్ స్ట్రెంగ్త్ అనొచ్చు, లేదా వెపన్స్ కలెక్షన్ అనొచ్చు, వాళ్ళకి కావాల్సిన ఎక్విప్మెంట్స్ అన్నిటిని రెడీ చేయడం వల్ల, ఫ్రీడమ్ ఇవ్వడం వల్ల శత్రువుల్ని విధ్వంసం చేసి రాగలిగే శక్తి మన ఆర్మీకి.
అట్లా ఉన్న ఆర్మీని ఇన్ని సంవత్సరాలు వీళ్ళు ఫ్రీడమ్ ఇవ్వలేకపోయింది, మోదీ గారు ఇవ్వగలిగారు. మీకు బాగా నచ్చిన పాలసీ అంటే మొత్తం ఈ 12 ఏళ్ల కాలంలో మోదీ పాలనలో మీకు మీ మనసుకు నచ్చిన ఒక పాలసీ లేకపోతే ఒక విధానం అంటే ఏం చెప్తారు? నాకు రెండు చాలా నచ్చినాయి. ఒకటి ఉజ్వల సిలిండర్స్, ప్రతి మహిళకు కట్టెల పొయ్యి నుంచి ఫ్రీ సిలిండర్ తీసుకురావడం. అండ్ ఆ ఇనిషియేటివ్ భారతీయ జనతా పార్టీ చేస్తే పబ్లిక్ కూడా సబ్సిడీని తీసేసి పబ్లిక్ కూడా దాన్ని సపోర్ట్ చేశారు. అంటే అది ఒక కలెక్టివ్ కాన్షియస్ యాక్ట్ అన్నమాట. అది ఓన్లీ పొలిటికల్ డెవలప్మెంట్ యాక్టివిటీ కింద కాకుండా మొత్తం ప్రజలందరూ కూడా ఇన్వాల్వ్ అయిన ఒక గ్రేట్ యాక్టివిటీ. అది నాకు చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ శౌచాలయం, ప్రతి ఇంటికి ఆడపిల్లలు బయట వెళ్లకుండా ఇంటింటికి బాత్రూమ్ ఫెసిలిటీ. అది ఒక గర్ల్ గా ఇట్ గివ్స్ అ గ్రేట్ బూస్ట్ అండ్ ఒక ప్రైవసీ ఫీల్ వస్తుంది, ఒక సెల్ఫ్ ఎస్టీమ్ బిల్డ్ అవుతుంది అండ్ తన మీద తనకు నమ్మకం వస్తుంది. ఈ రెండు నాకు చాలా నచ్చినాయి. ప్రజా వ్యతిరేక విధానం అంటే నెసెసరీ ఉందా లేదా పక్కన పెడితే ఈ విధానం అనేది ఎక్కువ వ్యతిరేకంగా అంటే వెళ్ళింది ప్రజల్లోకి, లేకపోతే వ్యతిరేకత ఎక్కువ వచ్చింది అని ఒక పాలసీ కూడా ఏదైనా ఉంటే ఈరోజు చెప్పాలి. ఫార్మర్స్ బిల్ యాక్చువల్లీ చాలా మంచి బిల్ అండి. కానీ దాన్ని ప్రొపగెండా ఎంత నెగటివ్ గా చేయడం వల్ల ప్రజల్లోకి భారతీయ జనతా పార్టీ దాని ఉపయోగాలు తీసుకెళ్లేక ముందే నెగటివిటీ ఎక్కువ రౌండ్ సర్క్యులేట్ అవ్వడం వల్ల ఫార్మర్ బిల్ బ్యాక్ తీసుకోవడం అనేది మీరు చెప్పిన దానిలో నెగటివ్ గా వెళ్ళింది. డిమానిటైజేషన్ గానీ మీరు అనుకున్న స్థాయిలో ఫలితం లేకపోతే ధరల పెరుగుదల, నిరుద్యోగం, ఈ రెండింటి గురించి మాత్రం మోదీ ప్రభుత్వం మీద తీవ్ర విమర్శలు రెగ్యులర్ గా ఉంటున్న విషయాలే. వీటి గురించి ఏం చెప్తారు? డిమానిటైజేషన్ అనేది ఇట్ వాజ్ అ నీడ్ ఆఫ్ ద అవర్. ఎందుకంటే మన డబ్బు వేరే దేశాల నుంచి రావడం. ఇప్పుడు కాంగ్రెస్ మీద అలిగేషన్ ఉంది, అలిగేషన్ ఇస్ విత్ ఎవిడెన్స్ అండ్ ప్రూఫ్స్. అక్కడ ఏం జరిగింది, మొత్తం మన కరెన్సీ మెటీరియల్ పాకిస్తాన్ దగ్గర కూడా ఉంది. మనం ఎక్కడైతే ముద్రిస్తున్నామో పాకిస్తాన్ కూడా అక్కడే ముద్రిస్తుంది. ఎక్కడైనా అది పాసిబుల్ అండి? శత్రు దేశంలో ఇది మనది ఒకటే దగ్గర ఉంటే ఎంత డిస్టర్బ్ అయిపోతుంది ఎకానమీ. కాబట్టి డిమానిటైజేషన్ వాజ్ ఎ నీడ్ ఆఫ్ ద అవర్. అఫ్ కోర్స్ చాలా మందికి ఇబ్బంది అయింది ప్రజలకి, బట్ ఇంకా పెద్ద ట్రబుల్ నుంచి వెళ్ళి కాపాడే క్రమంలో చిన్న ట్రబుల్ అయింది. కాబట్టి డిమానిటైజేషన్ ఇస్ నీడ్ ఆఫ్ ద అవర్ అండ్ దాన్ని అప్రిషియేట్ చేయాలి. అట్ ద సేమ్ టైం దాన్ని అందరికి చెప్పి చేసేది కాదు కదా. ఇప్పుడు డిమానిటైజేషన్ చేయబోతున్నాం అందరు అలర్ట్ ఉండండి అని చెప్పేది కాదు, దొంగలు అలర్ట్ అంతే కదా. కాబట్టి వాళ్ళని కొట్టే ప్రాసెస్ లో మన వాళ్ళకు కూడా దెబ్బలు తగిలిని దాన్ని ఒప్పుకునేది. ఇంకా మీరు ధరల పెరుగుదల అంటే మనం చిన్న ఉన్నప్పుడు బంగారం ధర ఎంత ఉండేది, ఇప్పుడు ఎంత అయిపోయింది. బంగారం అనేది అయితే లగ్జరీ థింగే కదా. సో ప్రతి దాని ధరలు పెరుగుతూ వస్తుంది. మనం ఒక ఫ్లాట్ కొనుక్కున్నా, మనం ఒక ఇండిపెండెంట్ ప్లాట్ కొనుక్కున్నా అప్రిసియేషన్ ఉంటుంది. కాబట్టి ధరల పెరుగుదల అనేది కామన్ గా ఉంటుంది, ప్రతి దేశంలో ఉంది అండ్ ఇట్స్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది ప్రాసెస్. నిరుద్యోగము అనే దాని గురించి మాత్రం అడ్రస్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రపంచం ఇప్పుడున్న క్రైసిస్ లో మనం ఇదివరకు, నేను కూడా ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత అమెరికా వెళ్ళాలి అండ్ డాలర్ డ్రీమ్స్ తో ఐ వెంట్ ఫర్ అమెరికా. అట్లా వేరే వేరే కంట్రీస్కి వెళ్తారు. అమెరికా వీసా రాకపోతే యూకే వెళ్తాం, నెదర్లాండ్ వెళ్తాం, వేరే వేరే కంట్రీస్, ఆస్ట్రేలియా అట్లా వెళ్తుంటాం. ఇప్పుడు వేరే కంట్రీస్ లో కూడా ఎంప్లాయ్మెంట్ లేదు, వేరే కంట్రీస్ కూడా రిసీవ్ చేసుకుంటలేవు, ఓన్లీ ఎడ్యుకేషన్ కి తీసుకుంటున్నారు. ఎందుకంటే వీళ్ళు స్టూడెంట్స్ అక్కడికి వెళ్తే వాళ్ళకి ఫీజు రావడం వల్ల డబ్బులు వాళ్ళకి అవసరం ఉంటాయి. కాబట్టి స్టూడెంట్ వీసాని ఇంక్రీజ్ చేస్తున్నారు, ఎంప్లాయీ వీసాని తగ్గిస్తున్నారు. కాబట్టి ఇది ఏంటిది అంటే వాళ్ళ దగ్గర కూడా క్రైసిస్ ఉంది, ప్రపంచమంతా క్రైసిస్ ఉంది. మరి ప్రపంచంలో ఈవెన్ పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ రెండు కూడా ఇస్లామిక్ నేషన్స్. మొన్న వార్ టైంలో ఆ రెండు కంట్రీస్ కూడా ఒకరి మీద ఒకరు మిసైల్ చేసుకున్నారు. మరి ఇంత క్రైసిస్ ఉన్న వరల్డ్ మ్యాప్ లో భారతదేశం ఒకటి సేఫ్ గా ఉంది. ఏ దేశంలో ఉన్న వాళ్ళనైనా కూడా సేఫ్ గా తీసుకురాగలిగినాం. యుక్రెయిన్ నుంచి తీసుకురాగలిగినాం, మొన్న ఇరాన్ నుంచి తీసుకురాగలిగినాం. సో డిప్లొమసీలో కూడా మోదీ అండ్ మోదీ టీమ్ చేస్తున్న డిప్లొమసీ ఇట్స్ అల్టిమేట్. ఇంతవరకు ఏ ప్రైమ్ మినిస్టర్ చేయలేదు. మోస్ట్ హార్డ్ వర్కింగ్, అట్ ద సేమ్ టైం స్మార్ట్ వర్కింగ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ద కంట్రీ. దేశాలతో సత్సంబంధాల విషయంలో నిజానికి మార్క్స్ ఎక్కువనే ఉంటాయి, కానీ అట్ ది సేమ్ టైం రాష్ట్రాలతో సత్సంబంధాలు అన్న దగ్గరే ఇప్పుడు మన రాష్ట్రం చూసినా కూడా ఎక్కువ ఫైటింగ్ సిచ్యువేషన్స్ కనిపిస్తూ ఉంటాయి. మరి ఈ తేడా ఎందుకని? ఆపోజిషన్ పార్టీస్ కదా, ఎక్కడెక్కడైతే డబుల్ ఇంజిన్ సర్కారు ఎందుకు కలుపుకొని పోవట్లేదు? కలుపుకోవడం కాదు, అది కాంపిటీషన్ గా ఫీల్ అవుతున్నారు. అక్కడ మీ పొలిటికల్ పార్టీస్ ఏవైనా, కాంగ్రెస్ కానీ, ఫర్ దట్ మ్యాటర్ రీజనల్ పార్టీస్ అయినా, బీఆర్ఎస్ అని, ఇవి నేషన్ ఫస్ట్ అనే ఐడియాలజీ ఉండట్లేదు. పాలిటిక్సే ఫస్ట్
అండ్ టు డూ ద పాలిటిక్స్ నేషన్ ని బద్నాం చేయడానికైనా పర్వాలేదు, మోదీ లాంటి చరిస్మాటిక్ లీడర్ ని బద్నాం చేయడమైనా కూడా పర్వాలేదు అనే మైండ్ సెట్ తో వీళ్ళు ఉంటున్నారు. కాబట్టి ఇక్కడ ప్రాబ్లం అవుతుంది. ఇది కోఆర్డినేషన్ డిఫరెన్స్ అనేది ఖచ్చితంగా ఆపోజిషన్ పార్టీ రూలింగ్ ఉంటే స్టేట్స్ లో, సెంటర్ లో వేరే పార్టీ ఉంటే ఇట్స్ స్టాండర్డ్ అండ్ కామన్ థింగ్. ఓకే, 2 కోట్లు బద్దలు కొట్టినట్లు ఇప్పుడు మోడీ రికార్డ్. ఒకటి నెహ్రూ గారిది 4398, ఇందిరాగాంధీది 4077. ఈ 2 దాటి ఇప్పుడు ప్రస్తుతం 4399 కూడా దాటినాయి ఈ రోజుతో. సో ఎంతవరకు వెళ్ళొచ్చని మీ ఎక్స్పెక్టేషన్? ఏ రికార్డ్? మీరు ఇందాక మొదట్లో చెప్పిండ్రు ఇది మళ్ళీ ఇంకొకరు బ్రీట్ చేయలేని అచీవ్మెంట్ అని, కానీ ఎంతవరకు వెళ్ళే అవకాశం ఉందని మీ పర్సనల్ ఫీలింగ్? ఇది షార్ట్ తీసుకోండి ఈ క్వశ్చన్స్. నెహ్రూ ఈజ్ నాట్ ఎ సెలెక్టెడ్ ప్రైమ్, నెహ్రూ గారు ఈజ్ నాట్ ఎ ఎలెక్టెడ్ ప్రైమ్ మినిస్టర్, హీఈస్ ఎ సెలెక్టెడ్ ప్రైమ్ మినిస్టర్. కాంగ్రెస్ కరప్షన్ అనేది అక్కడనే ఫస్ట్ నుంచే కనిపించింది మనకు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ అంతా కూడా పటేల్ గారిని ఎలెక్ట్ చేసుకుంటే ఆయనను పక్కన పెట్టి నెహ్రూని వీటో పవర్ తోని సెలెక్ట్ చేసుకున్నారు. కాబట్టి నాట్ ఎట్ ఆల్ ఎలెక్టెడ్. కాబట్టి లెట్స్ నాట్ కంపేర్ నెహ్రూ విత్ మోదీ. నెక్స్ట్ మీరు అన్నట్టు ఇందిరా గారు కూడా, వారు కూడా ప్రైమ్ మినిస్టర్. భారత రాజ్యాంగాన్ని తొక్కేసి దేశంలో ఎమర్జెన్సీ పెట్టి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ని గొంతు నొక్కేసిన ఆ మహిళ గురించి కంపేర్ చేయొద్దు, మాట్లాడుకోవడం తక్కువ. అలా చేసిన ఆ మహిళ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. మన దేశాన్ని స్త్రీ రూపంగా భరతమాత అంటాం. అట్లాంటిది ఒక మహిళ ప్రధానిగా ఉండి రాజ్యాంగాన్ని ఎట్లా తొక్కేసి ఎమర్జెన్సీ తీసుకొచ్చి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ని ఇట్లా చేసిన ఆమె గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఆమెను మోదీతో ఇన్కంపేరబుల్ ఎట్లా. అండ్ నరేంద్ర మోదీ అంటే ఇందాక మీకు చెప్పడానికి ఒక ఇంటర్వ్యూ సరిపోదండి, మీకు పెద్ద లిస్ట్ ఇవ్వచ్చు. మేము 12 years లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డబుల్ అయింది. నార్త్ ఈస్ట్ తోని మనం కనెక్ట్ అయినాం. ఆర్టికల్ 370 రిపీల్ చేయడం, ఆపరేషన్ సింధూర్ తోని మనం మన శత్రు దేశానికి చుక్కలు చూపించాం. డిప్లొమసీలో ప్రపంచం అంతా కూడా మనం స్ట్రాంగ్ గా ఉన్నాం. ఈ ప్రపంచం అంతా కూడా గ్యాస్ రేట్లు పెరుగుతున్నాయి, పెట్రోల్ రేట్లు పెరుగుతున్నాయి, డీజిల్ రేట్లు పెరుగుతున్నాయి. భారతదేశంలో పెరుగుతున్నాయి కానీ నామమాత్రంగా పెరుగుతున్నాయి, ఎక్కడ కూడా ప్రాబ్లం లేకుండా ఉంది. కాబట్టి ఇట్లాంటి స్కీమ్స్, కాబట్టి ఇట్లాంటి స్ట్రాటజిక్ స్టెప్స్ ఏవేవైతే తీసుకున్నారో వాటి వల్ల ప్రజలు ఈ రోజు ప్రశాంతంగా సుఖ సంతోషాలతో ఉన్నారు. మీరు అన్నట్టు కొన్ని ప్రాబ్లమ్స్ కామన్ అండ్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద డెవలప్మెంట్, పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద గవర్నమెంట్. ఓకే, ఇంకొక 1000 రోజులు యాడ్ అవుతాయి అనుకోవచ్చా ఈ రికార్డ్ కి? మోదీజీ ఈ టర్మ్ మొత్తం ఉంటారని అమిత్ షా గారు లాస్ట్ టైం హైదరాబాద్ వచ్చినప్పుడే ప్రెస్ మీట్ లో చెప్పారండి. కాబట్టి ఈ టర్మ్ కంప్లీట్ గా మోదీజీ ప్రైమ్ మినిస్టర్ ఉంటారని అమిత్ షా గారు చెప్పారు. ఆఫ్టర్ మోడీ అంటే ఎవరు మీ అభిప్రాయం వరకు ఎవరైతే ది బెస్ట్? భారతీయ అంటే ఇండియన్ జనతా సిటిజన్ పార్టీ అంటే ప్రజల పార్టీ, ఇది భారతదేశంలో పుట్టిన పౌరుల పార్టీ. కాబట్టి ఈ పార్టీకి భరతమాత అనుగ్రహించినప్పుడు ఒక వ్యక్తి మళ్ళీ వస్తాడు. భారతీయ జనతా పార్టీ ఐడియాలజీని పుణికిపుచ్చుకోవడం వల్ల నరేంద్ర మోదీ మనిషి నుంచి మహర్షి అయ్యాడు. అట్లా పుణికిపుచ్చుకున్న ఇంకొక వ్యక్తి ఎవరైనా కూడా మోదీ స్థాయి కాకపోయినా ఆ రేంజ్ కి వెళ్ళగలిగే వాళ్ళను భారతీయ జనతా పార్టీ వ్యక్తి నిర్మాణంలో సృష్టిస్తూనే ఉంటది. డోంట్ వరీ అబౌట్ ఇట్, దేర్ ఇస్ అప్కమింగ్. ఓవరాల్ గా ఈ అచీవ్మెంట్ గురించి మీకు ప్రేక్షకులకు ఏమైనా చెప్పాలనుకుంటే, లేకపోతే బీజేపీ శ్రేణులకి గాని మీ పార్టీకి గాని? భారతీయ జనతా పార్టీ, భారతీయ ఇండియన్ జనతా సిటిజన్ పార్టీ అంటే ప్రజల పార్టీ. ఇది స్టాండ్ విత్ మోదీ, స్టాండ్ విత్ బీజేపీ, స్టాండ్ విత్ నేషన్, స్టాండ్ విత్ ధర్మ. ఈ సివిలైజేషన్ ని ముందుకు తీసుకెళ్లే బాధ్యత తన భుజస్కంధాల మీద తీసుకుంది భారతీయ జనతా పార్టీ. మీ మద్దతుతోని డబుల్ ఇంజన్, ట్రిపుల్ ఇంజన్ సర్కార్ దేశవ్యాప్తంగా వస్తే 2047 నాటికి భారతదేశ పునర్వైభవ స్థితికి, భారతదేశాన్ని దేశ ధర్మ దేవాలయ రక్షణకు భారతీయ జనతా పార్టీ ముందుంటది. సో ఐ అర్జ్ పీపుల్ టు స్టాండ్ విత్ బీజేపీ.